నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో నెలకొన్న శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ తిరుమల స్వామి ఈ ప్రాంతాన్ని 300 సంవత్సరాల క్రితం పరిపాలిస్తున్న పాలకులకు కలలో కనిపించి తాను ఈ బండపై అవతరించినట్లు తెలిపినట్లు స్థల పురాణం. దీని ప్రకారం వారు తిరుమల స్వామిని ప్రతిష్ఠించి ఈ గుడిని నిర్మించడమే కాకుండా ఈ ప్రాంతానికి నిత్య ధూపధూప నైవేద్యాల కోసం 360 ఎకరాల భూమిని కూడా భూదానం కింద ఇచ్చారు. ముఖ్యంగా తిరుమలయ్య స్వామి భక్తుల కోరికలను తీర్చడం వల్ల భక్తులకు తిరుమల స్వామి ప్రాంత ప్రజలకు ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. ప్రతి రథసప్తానికి ముందు వసంత పంచమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. తిరుమల స్వామి పెళ్లిళ్లు నిర్వహించడానికి ఎక్కువ శాతం మంది ఈ గుడి వద్ద కళ్యాణాలు జరగడం విశేషం. అవతారం ఎత్తి ప్రకృతి మాత ఆజ్ఞ మేరకు తిరుమలయ్య బండ భక్తకోటి సర్వ భక్త కోరికలు తీరుస్తాడు. ఆ స్వామివారి సన్నిధిలో ఉన్న గుండంలో స్నానం మారినచో సర్వ రోగాల నుంచి విముక్తి పొందవచ్చు. స్వామివారి ప్రాంగణంలో 41 రోజుల పాటు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నట్లయితే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెల 24 నుంచి బండ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు మొదలుకొని 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున పుణ్యవచనం, చక్రతీర్థం, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, హారతి, గరుడ మహోత్సవం, స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, ఈ కళ్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దంపతులతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ఆలయం చుట్టూ బండ్లు తిరగటం కార్యక్రమాలు నిర్వహిస్తానని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు. జయ జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మన పూర్వజన్మ విశేషం చేత మనమంతా కూడా మన ఇంటి ముందు, మన కళ్ళ ముందు ఎక్కడో దివ్యదేశాల్లో శ్రీరంగము మరియు సింహాచలము మరియు భద్రాచలము మొదలైన దేశాల్లో జరిగేటువంటి పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా మన చెల్మెడలో తిరుమలనాథ స్వామి దేవాలయంలో ఈయన ఇక్కడ స్వయంభూగా వెలిశాడు. మీసాల వెంకటేశ్వర స్వామి అంటారు. మరి ఇంతటి గొప్పనైనటువంటి ఈ స్వయంభూ దేవాలయంలో మరి పాంచరాత్ర శాస్త్ర ప్రకారంగా, ఆగమశాస్త్ర ప్రకారంగా జరుగుతున్నటువంటి ఈ దివ్య ప్రబంధ కాలక్షేపము మరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 3 రోజులుగా జరుగుతున్నది. ఈరోజు 3వ రోజు. అలాగే సాయంకాలం పరమపదోత్సవం ఉంటుంది. మనకు నమ్మాళ్ళవారు సాయించినటువంటి తిరువాయుముషి అనేటువంటి ఎందుకయ్యా కళ్యాణం చేసుకుంటాడు అంటే, ఆయన కళ్యాణం చేసుకుంటున్నాడు అంటే ముక్కోడి దేవతలు మరి అష్టదిక్పాలకులు, నవగ్రహాలు అన్నీ కూడా తమ స్థానాలలో ఉండి కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. ఏ విధంగా అయితే ఒక సీఎం వస్తున్నాడంటే, ఒక పిఎం వస్తున్నాడంటే ఏం చేస్తారు? అందరూ కూడా అలర్ట్ అయ్యి చుట్టుపక్కల అందరూ కూడా శుభ్రం చేసి ఎత్తా ఏ విధంగా అయితే ఉంటుందో, ఈ ప్రపంచమంతా, ఈ లోకమంతా కూడా ఆయన నిత్య కళ్యాణ పత్రం చేసుకుంటూ ఉంటే అందరూ కూడా అలర్ట్గా ఉండి తమ నిరుధులు నిర్వర్తించి భక్తులందరినీ కూడా కాపాడుతారు అని శాస్త్రం. అందుకనే ఆయన మరి తిరువెంకటేశ్వర స్వామి మనకి ఇక్కడ ఉన్నటువంటి చెల్మెడ నాథస్వామి ఆ కళ్యాణోత్సవాన్ని 26వ తారీఖు నాడు చేసుకోబోతున్నాడు. భక్తులంతా కూడా మరి ఈ కార్యక్రమానికి తమ తోచిన విధంగా పూలు, పళ్ళు, కొబ్బరికాయలు, ఒడి బియ్యము, తొలాల బియ్యము, పుత్తెమట్టలు, పట్టు వస్త్రాలు మొదలైన తీసుకుని వచ్చి మీ సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి 10-20 గ్రామాల వారికి ఫోన్లు చేసి సకుటుంబ సపరివార బంధుమిత్ర సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే విజ్ఞప్తి. అదేవిధంగా 1000 పాశురాలను మనము ఈరోజు అధ్యయనం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు సాయంకాలం జరిగేటువంటి ఆ కార్యక్రమము గొప్పది. 13వ రోజు మనం పెద్దలకు ఏ విధంగా చేస్తామో, మరి నమ్మాళ్ళవారు స్వయంగా గరుడాళ్ళవారును ఎక్కి అధిరోహించి వైకుంఠానికి వెళ్ళినటువంటి ఆ పరమ పావన దినోత్సవాన్ని మనం ఈరోజు చూసుకోబోతున్నాం. పరమపదోత్సవం జరుగుతుందంటే 10 ఆమడైనా వెళ్ళి మరి చూసి రావాలి అని మన శాస్త్రం. అటువంటి గొప్పనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు సాయంకాలం చేసుకుంటున్నాం. భక్తులంతా కూడా విచ్చేయాలి. అలాగే రేపు 25వ తారీఖు నుండి జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి మొదటి రోజు సాయంకాలము అందరికీ కూడా తెలుసు, మనమంతా కూడా అంకురార్పణ మరియు స్వామివారికి అవసరమైనటువంటి కార్యక్రమాలను మరి సాయంకాలము తీర్థప్రసాదోత్సవం ముగించుకొని తెల్లవారి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం, స్వామివారు నిత్య కళ్యాణం, రథోత్సవం ఉంటుంది. స్వామివారి రథోత్సవం అద్భుతంగా ఉంటుంది. కళ్యాణం నాడేమో సాయంకాలం బండ్లు తిరుగుతాయి, తెల్లవారి రథోత్సవం ఉంటుంది. మరి ఆ గరుడోత్సవాన్ని, రథోత్సవాన్ని మీరందరూ కూడా తిలకించాల్సిన విజ్ఞప్తి. తదుపరి 28వ తారీఖు నాడు చక్రతీర్థంతో కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. మరి దివ్యదేశాలు జరిగేటువంటి కార్యక్రమాన్ని మన ఇంటి ముందు, మన కళ్ళ ముందు మనం చూడగలగడం మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఒక సుకృతమాన్ని తెలియజేసుకుంటూ మీరంతా కూడా
సకుటుంబ సపరివారంగా బంధుమిత్ర సమేతంగా విచ్చేసి కళ్యాణాన్ని వీక్షించి ఆ తిరుమలనాథ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందాల్సిందిగా మీ పెద్దల నుండి వచ్చినటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని పాటిస్తూ తర్వాత తరానికి అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ కార్యక్రమంలో మరి ఆలయ కమిటీ వారు కానీ, అర్చక బృందం కానీ, మరి చైర్మన్ గారు కానీ అందరూ కూడా సక్రమంగా అందరికీ అన్ని రకాలైన సౌకర్యాలు ఇక్కడ చలో పందిళ్ళు వేస్తున్నారు, నీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేశారు, కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు, మరి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మీరందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై.